నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మిక ప్రవచకులు, జ్యోతిష్య పండితులు చంద్రశేఖర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు రాసుల గురించి మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకి ఈ 12 రాసులు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా చూసుకుంటే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? చాలా చక్కని ప్రశ్న అమ్మా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికి కూడా స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో మరి ఇంగ్లీష్ నెలల ప్రకారంగా చివరి మాసంగా చెప్పుకుంటాం డిసెంబర్ మాసం. మరి డిసెంబర్ మాసంలో ఒక్కొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినప్పుడు ముఖ్యంగా మనకు డిసెంబర్ అంటేనే మరి డిసెంబర్ మాసంలో మనకు ఎక్కువగా వస్తున్నటువంటి పండుగలను చూస్తే మహాలక్ష్మి గారు, ఎందుకంటే మనకు 17వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవం, తర్వాత 30వ తేదీ చక్కనైనటువంటి ముక్కోటి ఏకాదశి. ఈ రెండు కూడా ఏ రాశులు అయితే చక్కగా లేవో వాళ్ళకు అనుకూలమైనటువంటి పండుగలుగా చెప్పుకోవచ్చు. మరి మొట్టమొదటి చూసినప్పుడు మనకు మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలను చూసినప్పుడు అశ్విని భరణి కృత్తిక 3 కూడా దీంట్లో ఉంటాయి. అయితే వీటిని గమనించినప్పుడు ఈ డిసెంబర్ మాసంలో సూర్య భగవానుడు మేషరాశికి 8, 9 స్థానాలలో ఉన్నాడు. అంటే కొంతవరకు అనుకూలంగా లేడు. అయితే సూర్యుడు అనుకూలంగా లేకుంటే ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు, తర్వాత న్యూరో సంబంధమైనటువంటి ఎఫెక్ట్, ఇటువంటి కొంత ఉంటూ ఉంటాయి. కాబట్టి మేషరాశి జాతకులు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయడం చాలా ముఖ్యం. మరి ఆరాధన అంటే ఏదో పెద్ద పెద్ద పూజలు కాదమ్మా. ఉదయం లేవగానే తూర్పు వైపున తిరిగి ఆ సూర్య భగవానుకి సూర్య నమస్కారాలు చేస్తే విటమిన్ డిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాడు. తర్వాత కుజ భగవానుని చూసినప్పుడు, కుజుని చూసినప్పుడు 8వ స్థానంలో 9వ స్థానంలో ఉన్నాడు. మరి కుజుడు కూడా చక్కగా లేడు. కుజుడు ఎప్పుడైతే చక్కగా ఉండడో ఆరోగ్యం భంగమవుతూ ఉంటుంది, తర్వాత రుణ బాధ కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బుధగ్రహాన్ని గమనించినప్పుడు ఈ బుధుడు 8వ స్థానంలో చక్కగా ఉన్నాడు. అంటే బుధారిష్టేతు సంప్రాప్తే అనే శ్లోక ప్రకారంగా బుద్ధినిచ్చేవాడు బుధుడు. అంటే వీళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా మేషరాశి వారు వాళ్లకు ఉన్నటువంటి బుద్ధితో గట్టెక్కుతారు. అది ఈ యొక్క డిసెంబర్ మాసంలో బుధగ్రహ స్థానం. తర్వాత గురుగ్రహాన్ని చూసినప్పుడు గురుగ్రహం వీరికి 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమ ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉన్నాడు. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టవద్దు, తర్వాత అప్పులు ఇవ్వవద్దు. వీళ్ళు ఇచ్చినటువంటి అప్పులు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఉన్నదాంట్లో తృప్తి పడడం వీళ్లకు మనం ఈ నెలలో చెప్పవలసినటువంటి సూచన. తర్వాత శని భగవాన్ని చూసే ముందు శని 12వ స్థానంలో ఉన్నాడు. శని కూడా అనుకూలంగా లేడమ్మా. ఎప్పుడైతే శని అనుకూలంగా లేడో మానసిక శారీరక పరమైనటువంటి రుగ్మతలు ఏర్పడే అవకాశం కూడా వీళ్లకు కనబడుతూ ఉన్నాయి. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్ర భగవానుడు మాత్రం వీళ్లకు చక్కగా 8వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉన్నాడో అప్పుడు దాంపత్య సుఖజీవనం అనేది బాగా ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఉండడం, ఎటువంటి సమస్య వచ్చినా కూడా చర్చించుకొని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రాహువు 11వ స్థానంలో, తర్వాత కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. ఈ రాహు బాగున్నాడు కానీ కేతువు మాత్రం బాగా లేడు. ఈ కేతువు బాగా లేనప్పుడు ఏమిటంటే అంటే వ్యక్తులలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఉపయోగపడదు. కాబట్టి కొంతవరకు ఆలోచించి పనిచేయాలి. ఇంతవరకు మేషరాశి పైన ఉన్నటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అది దూరమయ్యే అవకాశాలు రాహుగ్రహంతో ఉంది.
అయితే వీళ్లకు ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఈ ధనుర్మాస ఉత్సవంలో వీళ్ళు కనీసం ఒక 5 రోజులైన పాల్గొని భగవంతునికి సేవ చేయడం ఉత్తమమైనటువంటి మార్గం. తర్వాత శనికి సంబంధించినటువంటి గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం చాలా ముఖ్యం వీళ్ళకు. ఓకే, నమస్కారం. నమస్కారం అమ్మా.